ఎక్కడ చూసినా బ్రహ్మకుమారి సంస్థ గురించి వైరల్ అవుతోంది. మైథిలి అనే ఒక అమ్మాయి ఇంటర్వ్యూస్ ప్రతి ఛానల్లో చూస్తున్నాము. ఆ అమ్మాయి విత్ వీడియో ప్రూఫ్స్ అలానే ఫొటోస్తో సహా వచ్చి కూర్చుంటోంది. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇలా జరుగుతోంది, కన్వర్ట్ చేస్తున్నారు అంతవరకే తెలుసు మనకి. బట్ ఆ అమ్మాయి బయటకు వచ్చి కొన్ని కొన్ని చెప్తూ ఉంటే అసలు భయం వేస్తోంది వినటానికి కూడా. హరే కృష్ణమ్మ, ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా నేను వాళ్ళ విషయాలు మాట్లాడాను. ఇంకా ముందుకెళ్తే 2007లో ఇంకా లిటరల్లీ చెప్పాలంటే కొట్టడానికి వెళ్ళాను నేను. అంత కోపం వచ్చింది. వాళ్ళ అకృత్యం ఏంటంటే భర్తని భార్య అన్నయ్య అని పిలవడం. అంత కోపం వచ్చింది. అయితే ఇప్పుడు మైథిలి మొన్న స్టేషన్లో కలిశారు ఒక 15 days 20 రోజుల క్రితం. ఎప్పుడో ఆ ఇంటర్వ్యూలు, మీరు చెప్పిన ఇంటర్వ్యూ కూడా నేను చూశానమ్మా. అసలు వాస్తవానికి చాలామంది ఎక్కడ మోసపోతారంటే, వాళ్ళు కూడా శివుడు అంటున్నారు, వాళ్ళు కృష్ణుడు అంటున్నారు, వాళ్ళు త్రేతాయుగం అంటున్నారు, మనోళ్ళే అనుకోవడానికి ఛాన్స్ ఉండి చాలామంది అలా బలైపోయారు, ముఖ్యంగా తల్లులు. కానీ యాక్చువల్గా సంస్థ పెట్టింది ఎవరు? పెట్టిన వాళ్ళు పాకిస్తాన్. ఎందుకు పెట్టుంటారు? మీరు అనాలిసిస్ చేయండి ఎప్పుడైనా ఏదైనా. ఈ దేశాన్ని గజ్వాహ్ ఏ హింద్ అంటే ఏంటి? ఇదంతా ఇప్పుడు చూడండి, ఇదేం కలర్ అమ్మా? గ్రీన్. అలా చెయ్యాలని వాళ్ళు పాపం గత 75 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. లడాయికా బాద్మే లెలియా పాకిస్తాన్ ఆస్కే లేంగే హిందుస్థాన్. మేము గొడవపడి పాకిస్తాన్ సాధించాం, నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం అని. అలా ఈ హిందుస్థాన్ని పాకిస్తాన్గా మార్చాలంటే, అందులో కలిపేయాలంటే, వాళ్ళు అనుకున్నటువంటి మతం ఉండాలంటే ఏం ఉండాలి? హిందువులు ఉండకూడదు, హిందువులు పెరగకూడదు. అంటే ఏం చేయాలి? తల్లుల గర్భాల్లోంచి అసలు ఎవరో పుట్టకూడదు, ఇంత కాన్సెప్ట్ ఉంది. అప్పుడు అసలు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఈ బ్రహ్మకుమారిస్ ఏం చేస్తారు? హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేస్తారు. తద్వారా వాళ్ళు అలా నన్స్, ఆల్మోస్ట్ లైక్ నన్స్ అలా కంటిన్యూ అయిపోతారు. ఇంట్లో వాళ్ళతో ఇంక సంబంధం ఉండదు. ఇంకా తర్వాత అకృత్యాలు అనేది ఇంకా మీరు చెప్పారు, ఈ అకృత్యాలు అవన్నీ ఉంటుంటాయి. మొత్తానికి వాళ్ళు వివాహం కాకుండా ఉండిపోయి భవిష్యత్తు తరాన్ని తయారు చేయవలసిన తల్లులుగా ఉండవలసిన వాళ్ళు ఎంటీ అయిపోతారు. తద్వారా హిందువుల జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అలా వాళ్ళ లక్ష్యం నెరవేర్చడంలో వీళ్ళు ఒక కారణభూతులు. ఇంకొకటి ఏమిటంటే, మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళు వేదాలను ఒప్పుకోరు కానీ క్రిస్మస్ చేస్తారు. బ్రహ్మకుమారి సంస్థ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది. ఫోటోలు చూడొచ్చు. మేము క్రిస్మస్లో ప్రామాణికం కనబడినప్పుడు వేదంలో ఎందుకు కనపడలే? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మా చెల్లి క్లాస్మేట్ మాకు చెల్లె, మమ్మల్ని అన్నయ్య అంటది. అందులో న్యాచురల్ కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అన్నయ్య రండి అని పిలిచింది. అందులో సర్ప్రైజ్ ఏం లేదు, కానీ వాళ్ళ అమ్మ కూడా అన్నయ్య అంటది మమ్మల్ని. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని అన్నయ్య గారు అంటుంది. సరే, మేము ఎక్కడ ఏమిట్రా అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఏమైపోవాలి, వాళ్ళ ఆయన ఏమైపోవాలి? సేమ్ పిలుపు కదా. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ ఆయన కూడా అన్నయ్య అని పిలుస్తుంది ఈవిడ. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏమిటంటే హిందుత్వ నాశనం, ధర్మనాశనం. ఒక్కొక్క దానికి ఒక ఫేస్ అమ్మ. ఇంకోటి చెప్తాను, ఆ మధ్య అదేదో గీతాసారం అని బుక్ 10 రూపాయలకి ఇస్తున్నారు. యాక్చువల్గా అది ఎవరో హిందువులు ప్రింట్ చేసింది కాదు అది. దాని లోపల ఈ ఈ ఈ తత్సంబంధీకులే దాని లోపలికి వెళ్ళి ఆ పుస్తకం లోపల చూస్తే రాతలన్నీ గీత ఉండదు, అంత రోత.
అంటే ఈ బ్రహ్మకుమారీస్ని నేను అందుకే కోపం వచ్చి బ్రహ్మరాక్షస కుమారీస్ అంటాను. ఓం శాంతి కాక ఓం అశాంతి అంటాను. వీళ్ళు యాక్చువల్గా ఒక ముసుగుతో ఉన్నారు, ఒక ముసుగు. ఇప్పుడు తర్వాత మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత కామెంట్లు చదువుదాం. అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయింది గురుగారు. దీపావళి రోజు ఒక మిషనరీ స్కూల్ యాజమాన్యం పిల్లలతో సహా బయటికి తీసుకొచ్చేసి పిల్లలతో ప్లకార్డ్స్ పట్టించుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే పొల్యూషన్ పాడవుతుంది, సో దీపావళి సెలబ్రేట్ చేయొద్దు అంటూ నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. చూసారా మీరు ఆ వీడియో? చూసారా? వీడియో చూశాను. ఇవాళ మార్నింగ్ ఆయనతో మాట్లాడా. సూపర్. ఓకే. వాళ్ళ ఇంటి పేరు బాగుంటుంది, హనుమంతు వాళ్ళ ఇంటి పేరు. ఎవరి పేరండి? ఎవరైతే అక్కడ మాట్లాడారే ఆయన్ని అపోజ్ చేసి పర్సన్. ఆ పర్సన్, ఆయన పూర్తి పేరు మర్చిపోయాను, ఇంటి పేరు ఒకటే మైండ్లో ఉంది. హనుమంతు సంథింగ్ ఏదో పేరు. సార్ మీ ఇంటి పేరు తగ్గట్టు ఉన్నారు సార్ అంటే, నిన్నో మొన్నో కాల్ చేసినట్టున్నారు, మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తే గురించి మీరే కాల్ చేశారు ఆనందం అని అదంతా చెప్పుకొచ్చారు. అంటే ఆఫీస్కి వెళ్తున్నారట ఆయన. వెళ్తుంటే పిల్లలు చాలా పెద్ద లైన్ ఉంది, ప్లకార్డ్స్ రికార్డ్ చేశానులేండి. ఈ ప్లకార్డ్స్ ఏంటని చూస్తే ఇది. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ అసలు మీరు ఎవరు అంటే స్కూలు అది ఇది అన్నారు. అన్నాక కొంచెం మాట్లాడాను. అంటే వీడియో తీస్తాను ఇలా వైరల్ అవుద్ది ఊహించలేదు నేను. వాళ్ళతో మాట్లాడాను. ఇలా మాట్లాడుతుండగా ఒక లేడీ వచ్చి, టీచర్ మీరు నిజదేవుని తెలుసుకోండి అది ఇదని ఏదో మాట్లాడిందంటే, ఎవడు నిజదేవుడు? యోహాను చాప్టర్ 2 చూసావా? మేము నీ వలె వ్యభిచారులకు పుట్టిన వారము కాము అని అందులో ఉంది. ఇవన్నీ మాట్లాడాను నేను. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఈ విషయం పెరిగింది. అప్పుడు ఈ మొక్క వీడియో తీసాము. తర్వాత వీళ్ళు ఏదో పెట్టి కేసు పెడితే స్టేషన్కి వెళ్ళినా వాళ్ళంతా బాగానే చూసుకున్నారు. అంటే విషయం ఏంటంటే, ఇలా వాళ్ళు ఎందుకు తయారయ్యేది చెప్పండి? హిందూ పండగలకి హిందూ పిల్లల్ని తీసుకెళ్ళి ఆపోజిట్గా మాట్లాడడానికి కారణం వాళ్ళకి ఆ బుల్బుల్ ఎక్కడం, వాళ్ళ పుస్తకం ఎక్కడం. పుస్తకం ఎక్కడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, రెండోది మీకు ఇప్పుడు బ్రహ్మరాక్షస కుమారీస్ ఏ విధంగా అయితే ఈ దేశ ధర్మనాశనానికి పనిచేస్తుందో అలాగే క్రైస్తవం కూడా అదే పనిచేస్తుంది. వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటంటే, వాళ్ళ మత వ్యాప్తి అనేది సెకండరీ, ఈ దేశ నాశనం వాళ్ళ ప్రైమరీ. కాబట్టి చెక్ చేయండి. ఒక రూలు అంటే నేను ఈ వీడియో ముఖంగా లాయర్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కోర్టులో కేసు వేయండి. ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కోర్టు ద్వారా అయితే బాగుంటుంది. కానీ దురదృష్టం కోర్టులను కూడా మనం విశ్వసించుదామంటే లేని పరిస్థితి తెచ్చారు. మీకు గుర్తుందా, మనం సినిమాకు ముందు జనగణమన పాడేవారా? వందే మాత్రం జనగణమన 52 సెకండ్స్ కొన్ని రోజులు. అదే దానికే మాట్లాడు. 52 సెకండ్స్, నాట్ ఈవెన్ 1 మినిట్. దానికి ఎవడో కేసు వేస్తే మరి వాడు ఎవడో మరి జడ్జి అది మీ ఇష్టం అంటాడు. సిగ్గులే. దేశ జాతీయ గీతాన్ని యాంథమ్, దాన్ని ఐచ్ఛికం ఏమిటండి? నీ ఇష్టం ఏమిటండి? నిలబడచ్చు నిలబడపోవచ్చు, కాళ్ళు ఇరిగిపోతాయి అని కదా చెప్పాలి. దేశభక్తి లేకపోతే దేశం ఎలా ఉంటుంది? నా రిక్వెస్ట్ ఏమిటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి చర్చి ముందు, ప్రతి మసీదు ముందు, ప్రతి గుడి ముందు జాతీయ జెండా ఎగరేయాలి. ఫిక్స్డ్, మేక్ ఇట్ మ్యాండేటరీ. ప్రతిరోజు మార్నింగ్ వందే మాత్రం, నైట్ క్లోజింగ్ టైం జనగణమన. మ్యాండేటరీ చేయండి. అవుద్దామదా? మొన్న ఆగస్టు 15కి చాలా గుళ్ళల్లో జాతీయ జెండా ఎగరేశారు, వందే మాత్రం జనగణమన పాడారు. మరి ఎన్ని చర్చిల ముందు జరిగిందంటారు? ఎన్ని మసీదుల ముందు జరిగింది? మనం ఎత్తుకుంటే ఆయన పేరు నాకు తెలియదు కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ చేశాడు లాస్ట్ గవర్నమెంట్లో, తెలంగాణ అని పేరు ఏదో ఉంది. మరి ఆయన ఎప్పుడైనా జెండాకి శాల్యూట్ చేయడం కానీ జనగణమన కానీ ఏమన్నా ఉందా? కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి.
మీరు ఆ పిల్లలు దీపావళి విషయం అదొకటే చూడకండి.